హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఈరోజు వీడియో అయితే వచ్చేసి మీషో నుంచి శారీ హాల్ అయితే చేస్తున్నాను. ఇవాళ శారీస్ అయితే రెగ్యులర్‌గా ఎప్పుడు పట్టు శారీసే షేర్ చేస్తున్నా కదా! సో, ఇవాళ నేను కొన్ని డిజైనర్ శారీస్ అయితే చూపిస్తున్నాను. డిజైనర్ అండ్ కొంచెం రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకునే దానికి శారీస్ అయితే చూపిస్తున్నాను. సో, చాలా బాగున్నాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే వచ్చేసి ఓన్లీ 350 అనమాట. 350 నుంచి అండర్ 1000 రూపీస్‌లో బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తున్నా. యాక్చువల్లీ ఇంకో 2 కూడా తీసుకున్నాను. బట్ అవైతే క్యాన్సిల్ అయినాయి. సో, ఇవాళైతే ఓన్లీ 4 శారీస్ అయితే చూపిస్తున్నాను. సో, లేట్ చేయకుండా క్విక్‌గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే సో, ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో ఆల్వేస్ అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ నుంచి క్లాతింగ్ అండ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. నచ్చితే మేక్ ష్యూర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేసి వెళ్ళండి. ఇప్పుడైతే కలెక్షన్ అయితే క్విక్‌గా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ బాందిని శారీతో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇదైతే చాలా లో కాస్ట్‌లో తీసుకున్నా. ఐ థింక్ 300 రేంజ్‌లోనే తీసుకున్నాను. నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైజెస్ అన్నీ మీకిక్కడ స్క్రీన్ పైనైతే ఇస్తాను. కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ శారీస్‌లో. సో, నాకిట్లా సింపుల్ మిర్రర్ బోర్డర్స్ ఉండే శారీస్ చాలా ఇష్టం. అందుకే ఇదైతే తీసుకున్నాను. కాంబినేషన్ అయితే ఎంతో బ్యూటిఫుల్ ఉంది గదా! బ్లూ అండ్ డార్క్ నావీ బ్లూ షేడ్ కాంబినేషన్ చాలా బాగుంది. వీటిలో కలర్స్ మాత్రం చాలా మంచి బ్రైట్ కలర్స్, చాలా బ్యూటిఫుల్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో, నేను ఈ కాంబినేషన్ అయితే పిక్ చేశాను. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఐ థింక్ ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనుకుంటున్నా. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సింపుల్ సారీ. సో, కంప్లీట్‌గా ఇట్లాగా మిర్రర్ బోర్డర్స్‌తో అయితే వస్తుంది. మనకి ఓవరాల్ సారీ అంతా గూడా ఇట్లా బోర్డర్ అయితే వచ్చింది. మిర్రర్ బోర్డర్. సో, రిమైనింగ్ అంతా బాందిని డిజైన్ అనమాట. చాలా స్మూత్‌గా ఉంది. సో, డైలీ వేర్ యూజ్ చేయడానికి బావుంటది. ఏమన్నా సింపుల్ అకేషన్స్‌లో గూడా వేసుకునేదానికి బావుంటాయి. ఇలాంటి సారీస్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్‌లో. అండ్ ఇక్కడ బ్లౌజ్ అయితే వచ్చేసి ప్లెయిన్‌గా అయితే ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ అయితే. ఈవెన్ బ్లౌజ్‌కి గూడా మనకి మిర్రర్ బోర్డర్ అయితే ఇచ్చారు. సో, స్లీవ్స్ పార్ట్‌లో మిర్రర్స్ కూడా మనం యాడ్ జేసుకోవచ్చు. సో, బ్లౌజ్‌కి గూడా మిర్రర్ బోర్డర్ అయితే ఇచ్చారు. చాలా స్మూత్‌గా ఉంది శారీ ఫ్యాబ్రిక్ అయితే. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. సో, డోలా సిల్క్ శారీస్‌లో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. సో, నేను మీకు నెక్స్ట్ అయితే అన్ని డోలా సిల్క్ శారీస్ రివ్యూ అయితే ఇస్తాను. సో, ఈ శారీ మాత్రం చాలా బాగుంది. ఎంత స్మూత్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉందో. వీటిలో పింక్ అండ్ బ్లూ కూడా చాలా బాగుంది. ఇది బావుంటే నేను అది కూడా తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో, ఈ శారీ చాలా నచ్చింది. నేను పింక్ అండ్ బ్లూ కూడా బై చేసి చూపిస్తాను మీకు. చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అంటే బాందిని మిడిల్‌లో వచ్చిన ఈ బాందిని డిజైన్‌లో డిఫరెంట్ మోడల్స్‌లో కూడా ఉన్నాయి. సో, ఛాన్స్ ఉంటే లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను లింక్ ప్రొవైడ్ చేయకపోయినా ఈ శారీ ఓపెన్ చేస్తే కొంచెం సిమిలర్‌గా ఉన్న శారీస్ అన్నీ గూడా ఎలాగో ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు నచ్చిన స్టైల్‌లో తీసుకోండి. శారీ అయితే చాలా బాగుంది. సో, చాలా మందికి బ్లాక్ సెంటిమెంట్ అని యూజ్ చేయరు. బట్ ఇది చాలా బాగుంది. సో, ఇదైతే నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీషోలో శారీస్ అని సెర్చ్ చేస్తుంటే ఈ శారీ ఫస్ట్ అయితే వచ్చింది. రివ్యూస్ చూసిన తర్వాత పర్చేస్ చేశాను. బికాజ్ బ్లౌజ్ చాలా డిజైనర్‌గా ఇచ్చారు. 500 రేంజ్‌లో ఇంత డిజైనర్‌గా నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. సో, నేను కూడా అందుకే తీసుకుందాం ఎలా ఉంటదో చూద్దాం అని అయితే తీసుకున్నా. చాలా స్మూత్‌గా ఉంది. వెల్వెటీ సాఫ్ట్ లాగా చాలా స్మూత్ ఉందనమాట. సో, ఇది శారీ ఫ్యాబ్రిక్ నేను విచిత్ర సిల్క్ అనుకున్నాను. బట్ కరెక్ట్‌గా చెప్పకపోతే శారీ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైనైతే మెన్షన్ చేస్తాను. సో, చాలా వచ్చింది. 500 రేంజ్‌లో నేను జార్జెట్ శారీసే వస్తాయి కదా! మాక్సిమం అనుకున్నా. బట్ ఇది జార్జెట్‌లో రాలేదు. చాలా స్మూత్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉందో. సో, లైక్ వెల్వెటీ సాఫ్ట్ లాగా అయితే అనిపిచ్చింది. ఇది కంప్లీట్‌గా సీక్వెన్స్ బోర్డర్ అయితే వచ్చింది. సో, ఇక్కడొచ్చేసి కట్ వర్క్ స్టైల్‌లోనే ఉందనమాట. ఇది 4 సైడ్స్ కూడా ఇట్లానే ఉంది. ఇది కూడా కట్ వర్క్ స్టైల్‌లోనే ఉందనమాట శారీ బోర్డర్ అయితే. సో, ఇక్కడ షోల్డర్ పార్ట్ మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇది కూడా మంచి లెంతీగానే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి అయితే ప్లెయిన్ అయితే వస్తది కదా! సో, ఎండింగ్‌లో మాత్రం శారీ బోర్డర్ మనకి శారీ ఎండింగ్ వరకైతే బోర్డర్ అయితే ఇచ్చారు. గోల్డెన్ బోర్డర్ అయితే ఉంది శారీది. ఇన్ బ్లాక్‌లో వచ్చింది. సింపుల్‌గా బోర్డర్ తోటి హైలైట్ చేశారనమాట. స్మూత్ ఉందో ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. సో, దీంట్లో ఇక్కడ నుంచి మనకి ప్లెయిన్ ఉంటుంది. సో, ఇక్కడ వరకు అండ్ ఇక్కడైతే బ్లౌజ్ ఇలా అటాచ్డ్ అయితే వచ్చింది. దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ బ్లౌజ్‌ని అటాచ్ చేశారు ఒక స్టిచ్ తోటి. దాన్ని మనం తీసేయడమే. గోల్డెన్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్రంట్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. సో, 2 సైడ్స్ కూడా 500 రేంజ్‌లో ఇంత మంచి డిజైనర్ పీస్ ఓన్లీ ఫ్యాబ్రికే పర్చేస్ చేసిన ఈ బ్లౌజ్ పీస్ ఒక్కటే 500 అబోవ్ ఉంటది. బట్ ఇక్కడ శారీ గూడా అయితే ఇంక్లూడ్ చేశారు ఈ కాస్ట్‌లో. ఇంత మంచి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ఎందుకింత తక్కువ ప్రైస్ పెట్టారో నిజంగా నాకైతే అర్థం కాలేదు. చాలా బావుంది. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ ఇస్తే స్లీవ్స్‌కి ప్లెయిన్‌గానే ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ స్లీవ్స్‌కి గూడా మంచి డిజైనర్ వర్క్ ఇచ్చారు. ఎంత బావుందో.
చాలా బావుంది. మీరు గనుక బ్లాక్ శారీస్ లవర్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో, కొంతమంది పార్టీస్‌కి ఎక్కువగా బ్లాక్ శారీస్ ప్రిఫర్ చేస్తారు కదా! డెఫినిట్‌గా ట్రై చేయండి. హ్యాంగింగ్స్ కూడా అయితే ఇచ్చారు. స్లీవ్స్ పార్ట్‌లో ఏసుకోవచ్చు. లేదంటే వెస్ట్ లైన్‌లో అయినా వేసుకున్న బావుంటాయి. బ్లౌజ్ ఎండింగ్‌లో నీట్‌గా స్టిచ్ చేయించుకుంటే చాలా గ్రాండ్‌గా కనిపిస్తది ఈ శారీ అయితే. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుంది. జస్ట్ 500 రేంజ్‌లో ఐ థింక్ 570 అనుకుంటా నేను తీసుకున్న కాస్ట్. ఈ ప్రైస్‌కి హైలీ వర్తీ శారీ నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఇలాంటి శారీస్ అవైలబుల్ ఉంటే అస్సలు మిస్ అవ్వకండి. చాలా చాలా బావుంది. కలర్స్ అయితే అవైలబుల్ లేవు. ఓన్లీ బ్లాక్‌లోనే లాంచ్ చేశారు. మేబీ ఈసారి గనుక క్లిక్ అయితే వాళ్ళు కలర్స్ కూడా లాంచ్ చేస్తారేమో. బట్ ఇది మాత్రం చాలా చాలా బావుంది. బ్లాక్ శారీస్ లైక్ చేసే వాళ్ళందరూ తీసుకోండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. తక్కువ కాస్ట్‌లో మంచి డిజైనర్ శారీ. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నా. కలర్ ఎంత బా వచ్చిందో. ఇది పిక్చర్‌లో వైన్ కలర్ అని అయితే మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ సో, ప్లామ్ పింక్ అంటారు కదా! ఆ టైప్‌లో ఉంది. బ్యూటిఫుల్ ప్లామ్ పింక్ షేడ్‌లో వచ్చింది. కలర్ అయితే చాలా చాలా బావుంది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ 1200 రేంజ్‌లో అయితే తీసుకున్నాను. సో, ప్రెజెంట్ ఇట్లాంటి డిజైనర్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! అని ఇది కూడా ఒకటి ట్రై చేశా అనమాట. సో, కంప్లీట్‌గా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. బోర్డర్ గూడా మనకి ఇట్లాగా కట్ వర్క్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. సో, ఆల్ ఓవర్ శారీ అంతా గూడా ఇట్లా బూటీ స్టైల్‌లో ఉంది. ప్లెయిన్‌గా లేకుండా స్మూత్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ చాలా వెయిట్ ఉంది. చాలా బావుంది. అండ్ ఇక్కడ బోర్డర్ పైన హెవీ డిజైన్ రావడం వల్ల మనకి ప్లేట్స్ కూడా చాలా బా వచ్చినియి శారీకైతే. అన్నీ గూడా చాలా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. బోర్డర్ గూడా చాలా బ్రాడ్‌గా అయితే ఇచ్చారు. గోల్డెన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. సో, పిక్చర్‌లో కొంచెం సిల్వరిష్‌గా అనిపిచ్చింది నాకు. సిల్వర్ థ్రెడ్ అనుకున్నాను. బట్ ఇక్కడ కంప్లీట్‌గా గోల్డ్‌లోనే వచ్చిందనమాట. శారీ అంతా గూడా బూటీ స్టైల్‌లోనే ఇచ్చారు. సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. వర్క్ అయితే చాలా బావుంది. ఇది షోల్డర్ పార్ట్ వరకు మనకి ఇక్కడ వరకయితే వచ్చింది. రిమైనింగ్ శారీ ప్లెయిన్ అయితే వస్తుంది. సో, కింద అయితే మనకి బూటీస్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ బోర్డర్ అయితే మాత్రం శారీ ఎండింగ్ వరకయితే ఉంది. బ్లౌజ్ కూడా దీంట్లోనే రన్నింగ్ అయితే ఇచ్చేసారు. మనం కట్ చేసి తీసుకోవాలి. బ్లౌజ్ కూడా కంప్లీట్‌గా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో వచ్చింది. బ్లౌజ్ డిజైన్ మాత్రం నాకు చాలా బా అనిపిచ్చింది. శారీ డిజైన్ కంటే బ్లౌజ్ డిజైన్ చాలా బావుంది. సో, కంప్లీట్‌గా ఇట్లాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ లెంత్ కూడా బావుంది. ప్రైజెస్ లోగా ఉన్నప్పుడైతే తీసుకోండి. సో, మీషోలో గూడా మనకి సేల్స్ అవి ఉంటూనే ఉంటాయి. సో, ఫెస్టివ్ సీజన్స్‌లో సమ్మర్ సేల్స్ కూడా ఉంటాయి కాబట్టి సేల్ టైమ్‌లో తీసుకోండి. లో కాస్ట్‌కయితే వస్తాయి. మేబీ 1000 రూపీస్‌లో అయితే వర్త్ అనుకుంటున్నాను నేను. ఎప్పుడైనా 1000 రూపీస్‌లో పెడితే మాత్రం తీసుకోండి. చాలా బావుంది. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, టేల్ బ్లూ గూడా ఉంది. సో, ఇలాంటి స్పేస్ సిల్క్ శారీస్‌కి టేల్ బ్లూ కలర్ చాలా బావుంటది. అండ్ నాకైతే ఈ కలర్ బా నచ్చి తీసుకున్నాను. పిక్చర్‌లో ఉన్న కలర్ కంటే ఔట్ సైడ్ ఈ బర్గండి పింక్ షేడ్‌లో ఉంది. కలర్ మాత్రం చాలా బావుంది. ఇక ట్రై చేయండి. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. అండ్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ విస్కోస్ జార్జెట్ శారీ. సో, విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో చాలా టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మీషోలో. బట్ నాకెందుకో ఇది చాలా బా అనిపిచ్చింది. చాలా చాలా బ్యూటిఫుల్‌గా గూడా అయితే వచ్చింది. సో, బోర్డర్ స్టైల్‌లో ఉండే శారీస్ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఇవి చాలా స్మూత్‌గా ఉంటాయి, కంఫర్టబుల్‌గా ఉంటాయి. సో, డ్రేప్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటది. పట్టు శారీ స్టైల్‌లోనే ఉన్నది కావాలని సెర్చ్ చేస్తుంటే నాకు ఇదైతే కనిపిచ్చింది. వీటిలో డార్క్ గ్రీన్ కలర్ కూడా ఉంది. నేనైతే ఇట్లా పర్పుల్ షేడ్ అయితే తీసుకున్నాను. కలర్ చాలా బా వచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఉంది బోర్డర్ అయితే. లైనింగ్ గూడా బావుంది. ఆల్ ఓవర్ శారీ అంతా గూడా బూటీ స్టైల్‌లోనే వచ్చింది. సో, విస్కోస్ జార్జెట్‌లో ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడా ఉన్నాయి. సో, నాకైతే ఇట్లాగా నా రిక్వైర్‌మెంట్ అయితే ఇట్లా కొంచెం పట్టు శారీ లుక్‌లో ఉన్నది కావాలనైతే ఇది తీసుకున్నాను. సో, ఇక్కడ పళ్ళు సైడ్ అయితే టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ శారీ అంతా గూడా ఇట్లానే వస్తది. పళ్ళు ఏమి డిఫరెంట్‌గా, హైలైట్‌గా అయితే ఏం లేదు. సో, పిక్చర్‌లో క్లియర్‌గానే ఉంది. సో, కంప్లీట్‌గా ఇట్లాగా గోల్డెన్ జరీ బూటీస్‌తో అయితే వచ్చింది. ఎంత స్మూత్ ఉందో. సో, ఆబ్వియస్‌లీ చాలా మందికి ఐడియా ఉండే ఉంటది విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అయితే. అండ్ బోర్డర్ గూడా చాలా మంచి షైనింగ్‌తో క్వాలిటీగా అయితే ఉంది. ఓవరాల్ శారీ అంతా గూడా ఇలానే వచ్చింది కంప్లీట్‌గా. స్మూత్ శారీస్ లైక్ చేసే వాళ్ళకి చాలా బావుంటది. ఇదైతే వచ్చేసి నేను 900 రేంజ్‌లో తీసుకున్నా. ఆన్‌లైన్ పేమెంట్‌తో ఐ థింక్ 800కి అట్లా అయితే వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి ఇందులోనే కంటిన్యూ చేశారు. సేమ్ టు సేమ్ శారీలానే కంటిన్యూ అవుతుంది. సో, బ్లౌజ్ ఏం డిఫరెంట్‌గా అయితే లేదు. మనం స్లీవ్స్ పార్ట్‌లో వేసుకునే దానికి 2 సైడ్స్ కూడా బోర్డర్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్‌కి కూడా. శారీ అయితే మాత్రం చాలా స్మూత్‌గా ఉంది ఫ్యాబ్రిక్. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ యెల్లోలో కూడా అవైలబుల్ ఉంది. యెల్లోకైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. నేను ఛాన్స్ ఉంటే మీకు యెల్లో లింక్స్ ఇస్తాను. ఇందులో బూటీస్‌లానే సింపుల్ స్టైల్‌లో తీసుకున్నాను. బూటీస్ కాకుండా ఫ్లోరల్ డిజైన్‌లో కూడా ఉందనమాట. జరీ ఫ్లోరల్స్ వచ్చినాయి. లైక్ లోటస్ ఫ్లవర్స్ అనుకుంటా. సో, అది కూడా అవైలబుల్ ఉంది. బట్ నాకైతే ఇట్లా సింపుల్‌గా కావాలని ఇది తీసుకున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ శారీ కూడా. బ్యాక్ సైడ్ ఇక్కడ బూటీస్ అయితే మనకి ఇలా అయితే ఉన్నాయి. 900 రేంజ్‌లో హైలీ వర్తీ శారీ. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. నచ్చితే తీసుకోండి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను. టిల్ దెన్ బాయ్.